హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ ఫ్యూషన్. ఈరోజు మనం వీడియోలో ఇంట్లో ఓవెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా బేక్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి, కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఇక్కడ నేను 750 grams చికెన్ తీసుకున్నాను. దానికి 2 tablespoons చిల్లీ పౌడర్, 1 tablespoon coriander powder, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 tablespoon తీసుకున్నాను, గరం మసాలా అండ్ కర్డ్. ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. సో ఎంత బాగా మ్యారినేట్ చేసి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో నేను మ్యాక్సిమం టైం ఉంటే కనుక మనం ముందు 1 day ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మనకు టైం లేదు అంటే అప్పటికప్పుడు 2 hours మ్యారినేట్ చేసి పెడితే సరిపోతుంది. సో నేను పసుపు అండ్ హాఫ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ వేయడం వల్ల చికెన్ అనేది బాగా టెండర్గా జ్యూసీగా బాగా వస్తుంది. అండ్ ఇది పుదీనా అండ్ కొన్ని ఆనియన్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 hours అయితే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. సో ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ కుక్ చేసుకుందాము. సో నేను తీసుకున్న 750 grams ఆఫ్ చికెన్కి నేను 3 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని 1 hour సోక్ చేసుకున్నాను. సో అదే రైస్ ఇప్పుడు నేను బాయిల్ చేస్తున్నాను. దానిలో అన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. సో ఈ రైస్ అనేది మనకి ఒక 70% కుక్ అవుతే సరిపోతుంది. దీంట్లోనే నేను సాల్ట్ పర్ టేస్ట్ తీసుకున్నాను. సాల్ట్ అనేది మనకి సరిపోయిందో లేదో వాటర్ ఒకసారి టేస్ట్ చూడాలి. మనకి సాల్టీగా వాటర్ అనిపిస్తే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోనే 1 tablespoon ఆఫ్ గీ వేసుకొని ఒక 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఓవెన్లో ప్రిపేర్ చేయడానికి నేను ఒక ఫాయిల్ ట్రే తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఫాయిల్ ట్రేలో నేను గీ అప్లై చేస్తున్నాను. గీ అప్లై చేయడం వల్ల ఏంటంటే చికెన్ అనేది ట్రేకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా అన్ని సైడ్స్లో అప్లై చేయాలి. గీ ఆర్ ఆయిల్ ఏది అవైలబుల్ ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసిన ట్రేకి నేను చికెన్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి చికెన్ని. చూడండి, ట్రేలో ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి రైస్ కుక్ అయిపోయాక రైస్ని దీనిపైన స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి రైస్ అనేది 70% కుక్ అయింది. ఇలా బ్రేక్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సో ఇలా కుక్ అయిన రైస్ని నేను ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటూ ఓన్లీ రైస్ మాత్రమే చికెన్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఈక్వల్గా రైస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేశాక నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్ వాడట్లేదు. ఇప్పుడు ఇలా చేసిన ట్రేని ఒక ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఎయిర్ అనేది, స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా 4 sides టైట్గా కవర్ చేసేసుకోండి.
సో నేను బేక్ చేయడానికి 420 డిగ్రీస్లో ఫస్ట్ ఓవెన్ని ప్రీహీట్ చేస్తున్నాను. సో మనకు ఓవెన్ అనేది ప్రీహీట్ అయిపోయింది. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రేని ఓవెన్లో ప్లేస్ చేయాలి. చూడండి, ఇలా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు మనం టైం వచ్చేసి దీన్ని ఒక 1 అవర్కి సెట్ చేసుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది. వన్ అవర్ అయిపోయింది. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. స్టిక్ అవ్వట్లేదు. అండ్ మనకి చికెన్ కూడా కింద స్టిక్ అవ్వలేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? సో డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.